నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త నీరొచ్చి పాత నీటి నెట్టేస్తోందా? కొత్తను ఆహ్వానిస్తున్నా ఇన్నాళ్లు అంటి పెట్టుకుని ఉండి అండగా నిలబడ్డ పాత నేతలకు భరోసా ఏది? పెరిగిపోతున్న ఎమ్మెల్యేల వలసలు కాంగ్రెస్ పార్టీలో సమస్యలు సృష్టించబోతున్నాయా? నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య కోసం పార్టీ పెద్దల దగ్గరున్న ప్లాన్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక ఆ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మంది గులాబీ శాసనసభ్యులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇంకో 10 మంది కూడా కండువాలు మార్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న టాక్ నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అంతా సర్దేయాలని అధికార పార్టీ డిసైడ్ అయినట్టుగా కనపడుతోంది. అదే సమయంలో పార్టీ పరంగా ఇంకో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని బలం పెంచుకోవడం వరకు ఓకే, కానీ ముందు ముందు దాని పర్యవసానాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారా అన్న సందేహాలు మొదలవుతున్నాయట. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు మారుతున్న నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుల పరిస్థితి ఏంటనేది అసలు చర్చ. కొత్తగా వచ్చేవారి నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు ఇన్ఛార్జీలుగా అదే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా పనిచేసిన పాత కాంగ్రెస్ నేతలున్నారు. అలాంటి వారికి కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి భరోసా ఇస్తుందన్నది బిగ్ క్వశ్చన్. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కోసం ఇన్ఛార్జీలుగా పనిచేశారు. చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎమ్మెల్యేలతో ఇమడగలుగుతారా? కొత్త సమస్యలు రావా? అసలు రాకుండా ఉండడం అసంభవం కాబట్టి వాటిని పరిష్కరించడానికి గాంధీ భవన్ పెద్దల దగ్గరున్న ప్లాన్ ఏంటని మాట్లాడేసుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఆ విషయంలో క్లారిటీ కావాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతోందట పార్టీలో. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చేరారు దానం నాగేందర్. ఇప్పుడు అక్కడున్న పీజీఆర్ కూతురు విజయారెడ్డి పరిస్థితి ఏంటి అన్న విషయంలో క్లారిటీ లేదు. అలాగే కడియం శ్రీహరి వచ్చి చేరిన స్టేషన్ ఘన్పూర్లో అంతకుముందు కూడా పార్టీ కోసం పనిచేసిన ఇందిరకు ఇప్పటి వరకు ఎలాంటి భరోసా ఇచ్చింది లేదు. అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక జగిత్యాలలో సంజయ్ వచ్చి చేరాక అక్కడ సీనియర్ నేత జీవన్ రెడ్డితో గిల్లి కజ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. గద్వాలలో కృష్ణమోహన్ చేరికకు నిరసనగా ఆందోళనలు జరిగినా చూస్తామన్నారు తప్ప క్లారిటీ లేదు. ఇక ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ లాంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. గ్రేటర్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో కూడా ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టిన నేతల పరిస్థితి ఏంటి అన్నది నో క్లారిటీ. బలమైన నాయకులున్న చోట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కొన్ని చోట్ల అధినాయకత్వం ఏదో ఒకటి చేయకపోతుందా అని ఆశగా చూస్తున్నారు నాయకులు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీని పట్టుకుని దీపా భాస్కర్ రెడ్డి కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారి చేరికలతో ఆయనకి ఇప్పటికీ భవిష్యత్ రాజకీయంపై క్లారిటీ లేదు. అధిష్టానం కూడా దృష్టి సారించే పరిస్థితి ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ పెద్దలు పిలిచి సెట్ చేయకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలనొప్పులు తప్పవంటున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఏం ఆలోచిస్తారన్నది ప్రస్తుతానికైతే బిగ్ క్వశ్చన్.